ఓం నమ శివాయ. అందరికీ నమస్తేనండి. మన హిందూ సాంప్రదాయ ప్రకారం కొత్త సంవత్సరం ఉగాది పండుగ నుండి ఈ వేడాది శ్రీ క్రోధినామ సంవత్సరంలోకి అడుగుపెట్టబోతున్నాము. ఎంతో విశిష్ట కలిగిన ఈ ఉగాది పండుగ క్రోధినామ సంవత్సరం జ్యోతిష్యం సైతం భయపెట్టేలా ఈ సంవత్సరం ఎన్నో అనర్థాలు జరగవచ్చు అని పండితులు చెప్తున్నారు. ఎందుకంటే ఈ ఏడాదిలో వచ్చిన క్రోధినామ సంవత్సరం పూర్వం 1904 సంవత్సరంలో, అలాగే 1964 సంవత్సరంలో వచ్చిందట. మళ్ళీ ఇప్పుడు 2024లో వచ్చింది అని జ్యోతిష నిపుణులు చెప్తున్నారు. అప్పట్లో వచ్చిన ఈ క్రోధినామ సంవత్సరంలో మన దేశంలో ఎన్నో అనర్థాలు జరిగాయట. క్రోధినామ సంవత్సరం అనే పేరులో క్రోధి అంటే కోపం, సహనం లేకపోవడం. అందుచేతనే ఈ వేడాది పేరుకు తగ్గట్టే సంవత్సరం మొత్తం చెడు ప్రభావం ఉండవచ్చు అని పండితులు భావిస్తున్నారు. ఈ సంవత్సరం పేరుకు తగ్గట్టే ప్రజల మీద తన క్రోధాన్ని చూపించబోతున్నారు. అసలే యుద్ధాలు, వ్యాధులు, కరువు కాటకాలతో అల్లాడుతున్న ప్రపంచం 2024 సంవత్సరంలో ఉగాది తర్వాత నుండి మరిన్ని కష్టాలను ఎదుర్కోబోతున్నారు అని బ్రహ్మంగారు తన కాలజ్ఞానంలో వివరించారు. బ్రహ్మంగారు చెప్పిన చాలా విషయాలు ఇప్పటి వరకు జరుగుతూనే ఉన్నాయి. బ్రహ్మంగారి కాలజ్ఞానం ప్రకారం 2024లో ఎలాంటి విధ్వంసాలు జరగబోతున్నాయి అనే విషయాన్ని బ్రహ్మంగారు అసలు ఏం చెప్పారు ఈ వీడియోలో మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఈ సంవత్సరంలో చాలామంది మనుషులు 20 సంవత్సరాల కంటే ఎక్కువ కాలం జీవించరు అని కాలజ్ఞానంలో అయితే ఉంది. ఇది నిజమే అని చాలామంది నమ్ముతున్నారు. ఎందుకంటే ఈ మధ్యకాలంలో మనం రోజు చూస్తూనే ఉన్నాం. చాలామంది చిన్న వయసులోనే గుండెపోటుతో మరణిస్తూ ఉన్నారు. అలాగే ఈ సంవత్సరంలో అక్ర సంబంధాలు విపరీతంగా పెరుగుతాయట. ఇవి హత్యలకు కూడా దారితీస్తాయి అని కాలజ్ఞానంలో అయితే ఉంది. 2060 నాటికి ప్రపంచ జనాభా అంతా కూడా సగానికి తగ్గిపోతుంది అని, అలాగే ఈ సంవత్సరంలో విపరీతమైన ఎండాకాలం కారణంగా వ్యవసాయం భూములు ధాన్యాన్ని ఉత్పత్తి చేయలేము అని, దీంతో తీవ్రమైన ధాన్యం కొరత ఏర్పడుతుందట. ఈ సంవత్సరంలో వచ్చే వర్షకాలాల్లో ఉన్నటువంటి ఆకాశంలో పిడుగుల వర్షం కురుస్తుంది. దీనివలన భారీ ప్రాణ నష్టం, భారీ ఆస్తి నష్టం జరుగుతుందట. ఈ సంవత్సరం పర్యావరణంలో సమతుల్యత దెబ్బతిని ఉన్నటువంటి వరదలు వచ్చి మహానగరాలను ముంచెత్తుతాయట. అలాగే ఈ సంవత్సరంలో కలకత్తా నగరంలో పెద్ద భూకంపం సంభవించబోతుందట. దీనివల్ల అపార ప్రాణ ఆస్తి నష్టం జరుగుతుందట. అలాగే విచిత్రమైన ఒక ఈత చెట్టు పుడుతుంది. చెట్టు రాత్రులు నిద్రపోయి పగలు లేచి నిలబడుతుందట. ఇలా 8 సంవత్సరాలు జరిగిన తర్వాత ఆ చెట్టు నశిస్తుంది. ఇది మొదలు దేశంలో తీవ్రమైన కరువు ఏర్పడుతుంది. ఈ సంవత్సరంలో వచ్చే వైశాఖ అమావాస్య రోజున మన దేశానికి ఈశాన్యంలో ఉన్న గ్రామంలో ఒక వింత వ్యాధి పుట్టి అది క్రమంగా పెరిగి ప్రపంచం మొత్తం వ్యాపిస్తుందట. మందులేని ఈ ప్రాణాంతక వ్యాధి బారిన పడి అనేక మంది ప్రజలు నిండా బొబ్బలు పుట్టి అర్ధనాదాలు చేస్తూ మరణిస్తారట. బ్రహ్మంగారి కాలజ్ఞానంలో అయితే వివరించారు. ఇంకా కొద్ది రోజుల్లోనే తిరుపతికి వెళ్ళే అన్ని దారులు మూసుకుపోతాయని బ్రహ్మంగారు కాలజ్ఞానంలో చెప్పారు. అలాగే తిరుపతిలో ఉన్న వెంకటేశ్వర స్వామి సంపదను గుర్తు తెలియని 6 దొంగలు దోచుకుపోతారట. శ్రీవారి కుడి భుజం పగులుతుందని, అలాగే శ్రీశైలంలో ఉన్న మల్లికార్జున స్వామి భవిష్యత్తులో తన భక్తులతో మాట్లాడతారట. అలాగే బెంగళూరులో ఉన్న కామాక్షి అమ్మ విగ్రహం నుంచి రక్తం కారుతుంది అని కాలజ్ఞానంలో అయితే ఉంది. కంచి కామాక్షి అమ్మవారు కోపంతో కన్ను ఎర్రజేస్తుందట. ఆ దాటికి దక్షిణ జనాలు మరణిస్తారట. అలాగే ఒక వేప చెట్టు నుండి అమృతం కారుతుందట. యాగంటి బసవన్న లేచి వేస్తాడట. గోదావరి నదుల మధ్యన ఆవులు గుంపులు గుంపులుగా కూడి ప్రాణాలు ఇడవడం జరుగుతుందని బ్రహ్మంగారు చెప్పారు. శ్రీకాళహస్తి గుడిలో జరుగుతాయట. మల్లికార్జునుడు శ్రీశైలాన్ని వదిలి వింధ్య పర్వతాలకు వెళ్ళిపోతాడట. అలాగే కృష్ణానది గురించి కూడా బ్రహ్మంగారు చెప్పిన విషయాలు ప్రాచుర్యం పొందుతాయి. భవిష్యత్తులో విజయవాడ కనకదుర్గమ్మ మొక్కు
పుడకను కృష్ణానది తాగుతుంది అని బ్రహ్మంగారు చెప్పారు. జలప్రవాహం జరిగిన నాగార్జున డ్యాము బీటలు వేస్తుంది అని, కృష్ణానది దుర్గమ్మను తాకే ప్రమాదం ఉందట. అలాగే కృష్ణానది మధ్యలో ఒక బంగార రథం పుడుతుంది అని, దాన్ని చూసిన వారికి దాని క్రాంతి వలన కంటి చూపు పోయి ప్రమాదం ఉంటుందట. శ్రీశైలానికి దక్షిణలో కొంతమంది రాళ్ళు కొండలపై నుండి రాలడంతో చాలామంది ప్రాణాలు కోల్పోతాయట. అలాగే కలియుగంలో 5,000 సంవత్సరాలు గడిచిన తర్వాత గంగమ్మ నది అసలు కనిపించదట. ఆకాశంలో ఒక వింత నక్షత్రం పుట్టి అది రంగులు కాంతులు జిమ్ముతాయట. ఆ తర్వాత దేశంలో అనేక వింత సంఘటనలు కూడా జరుగుతాయట. ఒక గ్రామంలో పొలిమేర్లో తెల్లటి కాకులు వచ్చి బోరున విలిపిస్తూ తలబాదుకుని చనిపోతాయట. ఇది చూసిన జనం కక్కుకొని మరణిస్తారట. బ్రహ్మంగారి కాలజ్ఞానంలో ఇప్పటి వరకు జరిగిన కొన్ని నిజాలు ఏమిటి అంటే, బ్రహ్మంగారు తన కాలజ్ఞానంలో కాశీలో ఉన్న దేవాలయం 40 రోజుల పాటు మూతపడుతుందని తెలిపారు. బ్రహ్మంగారు చెప్పినట్టుగానే 1910లో కాశీలో ఉన్న గంగానదికి వరదలు వచ్చాయి. గంగానదికి వరదలు రావడంతో అక్కడ ఉన్న ప్రజలకు కలరా వ్యాధి వచ్చింది. దీంతో 40 రోజుల పాటు ఈ విశ్వేశ్వరుడిని దర్శించుకోవడానికి ఎవరూ రాలేదు. అలాగే స్త్రీలపైన అక్రమాలు ఎక్కువ అవుతాయని, వ్యభిచారం వలన భయంకరమైన వ్యాధులకు గురి అవుతారని చెప్పారు. ఇప్పటికీ వ్యభిచారం వలన, అక్రమ సంబంధాల వలన ఎయిడ్స్ వ్యాధి ప్రబలింది. దీనికి చాలా కాలం కూడా మందును కనుక్కోలేకపోయారు. ఎందరో ప్రాణాలు కూడా కోల్పోయిన సంగతి మనకి తెలిసింది. కరోనా వైరస్ గురించి బ్రహ్మంగారు చెప్పిన విషయాలు కూడా సోషల్ మీడియాలో బాగా వైరల్ అయ్యాయి. ఒక ఇతంతువు 16 సంవత్సరాలు రాజ్యం ఏలుతుంది అని అన్నారు. అంటే మన దేశాన్ని ఇందిరాగాంధీ పరిపాలించారని చెప్పుకోవచ్చు. ఇంకా అడవిలో మృగాలు గ్రామంలోకి, పట్టణాలలో ప్రవేశించి మానవుల ప్రాణాలు తీస్తాయని చెప్పారు. ఇలాంటి వార్తలు మనం రెగ్యులర్గా చూస్తూనే ఉన్నాము. ఇక వీధి బొమ్మల రంగులు పూసుకొని రాజ్యం ఏలుతారు అని చెప్పారు. అంటే సినిమా యాక్టర్స్ ఎంతోమంది రాజకీయాల్లోకి వచ్చారు, రాణిస్తున్నారు. వాడు అయినా పొట్టివాడు ఒకడు దేశాన్ని పరిపాలిస్తారు అని చెప్పాడు. అంటే లాల్ బహదూర్ శాస్త్రి అనుకోవచ్చు. కాలక్రమంలో జరుగుతున్న మార్పులను చూస్తే వీటన్నిటినీ బ్రహ్మంగారు తన కాలజ్ఞానంలో ముందే ప్రస్తావించారు అని తెలుస్తుంది. మరోవైపు ఎక్కడ ఏ వింత జరిగినా సరే ఇది ముందే బ్రహ్మంగారు చెప్పారు అని అంటూ మనం గుర్తు చేసుకుంటూ ఉన్నాము. చూశారు కదండి. ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.